జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. సత్యం విశుద్ధం వసుదేవ శబ్దితం యదీయతే తత్ర పుమానపావృతః సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవః అధోక్షజో మే నమసా విధీయతే. విశుద్ధమైన సత్వము వసుదేవ నామముతో వ్యవహరించబడునది. అతడనే జగత్తునకు సంబంధము లేకుండగా పురుషుడు వేరుగా తెలియబడును. అట్టి సత్యమున వాసుదేవ భగవానుడు అధోక్షజుడు నాచే నమస్కరించబడుచున్నాడు. 4th Canto 3rd Chapter 23rd Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 2వ స్కంధం 14వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంత క్రితము పాడ్కాస్ట్లో పరీక్షిత్తు శుకమహర్షిని మన వైపు నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా ప్రశ్న రూపకంలో అడిగారు. దానికి శుకుడు ఇచ్చేటువంటి జవాబును మనం తెలుసుకుందాం. భగవానుడు జ్ఞానస్వరూపుడు. అతనికి ప్రకృతి సంబంధము లేదు. మాయ అతనిచే నియమింపబడినది. జీవునకు శబ్దాది విషయములను అనుభవింపజాలిన శరీర సంబంధము పరమాత్మచే నియమింపబడు మాయలేనిదే జరగదు. స్వప్నములో ఒక్కడే పురుషుడు పరుండి ఎన్నో రథములను, గుర్రములను, పట్టణములను చూచును. అవి భగవాను యొక్క విచిత్రముకు శక్తిచే జీవుని కర్మానుభవమునకై ఎట్లు సృజింపబడుచున్నవో అట్లే జాగ్రత్త అవస్థలో కూడా శరీరము సంబంధము జీవునకు వాని కర్మానుగుణముగా పరమాత్మ సంకల్పము చేతనే జరుగుచున్నది. జీవునకు ప్రకృతిచే తన స్వరూపము పరస్వరూపము మరుగుపడును. అందుచే అతనికి ప్రాకృతములగు విషయములందు అనుభవింపదగినవి అని బుద్ధి కలుగును. మరల పాపమును పొందుచుండును. విచిత్రముకు పరిణామమును చెందడి భగవన్ మాయ అనడి ప్రకృతిచే మరుగుపరచబడిన జ్ఞానానందము గల జీవుడు దేవ మనుష్య శరీర సంబంధమును పొంది ఆ శరీరములనే తానుగా భావించి తాను అనేక రూపముల నందినట్లు తలంచుచుండును. సత్వాది గుణములచే జనించడి శబ్దాది విషయములను ఆసక్తితో నేను అనుభవించుచున్నాను, ఈ అనుభవము నాది అనడి భావనతో అనుభవించుచు బంధమును పొందుచుండును. కాలమునకు ప్రకృతికి అవ్వలిదగు జీవుని అపహత పాప్మత్వం మొదలగు 8 గుణములు ఎప్పుడు ఆవిర్భవించునో తాను పరమాత్మచే నియమింపబడి వాని కొరకే ఉపయోగింపబడిన వాడని తెలియనో అప్పుడు అహంకార మమకారములు తొలగును. ప్రకృతికి కాలమునకు వశుడు కాక ఉండును. అప్పుడు శబ్దాది విషయములను అనుభవించవలననడి ప్రవృత్తి నివర్తించును. ఇట్లు తనను తాను ఎరింగి తనకు ఆత్మయే నియమించి పరమాత్మ యొక్క అనుభవంచే నిరతిశయ ఆనందమును అనుభవించిన నాడు శబ్దాదులయందు ఆసక్తి తగ్గును. భగవానుని శరీరము జీవుడు దాల్చిన శరీరం వలె ఉండును కానీ అది కాలమాయ వశమైన కర్మాధీనమైన దేహము కాదు. అది అప్రాకృతము. తనంత తాను భగవానుడు స్వీకరించిన దివ్య విగ్రహము. ఆ జీవుని కంటే భిన్నమగు పరమాత్మ స్వరూపమును, యథార్థ స్వరూపమును చతుర్ముఖను ఎరిగించుటకు తన రూపమును అతనికి చూపుచు సత్యమగు ఏ వాక్యములను భగవానుడు తెలియజేసినో వానిని నీకు ఎరింగించెదను. పూర్వము వెష్టి జగత్తును సృష్టించిన ఆదిదేవుడకు చతుర్ముఖుడు తాను పుట్టిన చోటకు నాభి పద్మమున కూర్చొండి దానికి ఆధారమేమో తెలుసుకుని వలనని ఆలోచించెను. కానీ జగద్రచనా విధానము అతనికి తెలియలేదు. దానిని ఆలోచించుచు నాభి పద్మమునునే కూర్చొండెను. ఆ నీటిలో నుండి 2 అక్షరములు అతనికి వినబడెను. తకారము, పకారము. త ప అను అక్షరములు వినపడెను. ఆ తపస్సు భౌతిక సంపదలపై మమకారమును వీడిన మునులకు ధనము. ఈ అక్షరములు వినబడినవి గాని వాటిని పలికినవాడు కనబడలేదు. చూడవలనని దిక్కులు చూచినాడు. అక్కడ తన స్థానముకు పద్మమునందు కూర్చొని ఎవరో తనను నియమించినట్టు తోచి తాను తపస్సు చే సంకల్పించినాడు. సకల లోకములను
జ్ఞాననేత్రమును ప్రకాశింపజేయు తపస్సు 1000 దివ్య వర్షములు చేయుచునే ఉండెను. తపస్సు చేయువారిలో అంతకంటే తపస్సు చేయువారు లేరు. అందుచే అతనికి అమోఘముగు దర్శనం ఏర్పడెను. అతడు ప్రాణవాయువును, మనస్సును, ఇంద్రియములను జయించిన వాడాయను. అట్టి తపస్సుచే భగవానుడు సంతృష్టి అందినాడు. అంతకంటే పరమైన లోకము వేరొకటి లేదు అనేది తన లోకము ఆ చతుర్ముఖునకు చూపినాడు. అచట అవిద్య మొదలగు క్లేశములు లేవు. ఆ పరమాత్మకు తాము భూతులమని, ఆ పరమాత్మనే తమకు ఆత్మగా నిత్యము దర్శనము చేయు జ్ఞానాధికులు అచట అధివసించి ఉండిరి. ఆ లోకమున రజస్తమస్సులు లేవు. రజస్తమస్సులతో కూడిన సత్వగుణం అచట ప్రవర్తించదు. శుద్ధ సత్వమే అచట ఉండెను. అచట కాలము తన ప్రభావమును చూపి వస్తువులను పరిణమింపచేయలేదు. సత్వరజస్తమో గుణములు లేని ప్రకృతి అచట ఉన్నది. అది అప్రాకృతము. అందుచే ఈ లోకము మాయా పరికల్పితము కాదు. అచట భగవంతునికి పరిచర్య చేయువారు భగవంతునే సేవించుచుందురు. వారందరూ భగవానుని వలె నల్లని వర్ణము గలవారు, ప్రకాశించడివారు, తామర పువ్వు రేకుల బోలిన నేత్రములు గలవారు, పీతాంబరమును దాల్చినవారు, కాంతి గలవారు, అత్యంత సుకుమారులు, మణులు పొదగిన బంగారు ఆభరణములను దాల్చినవారు, లావణ్యము గలవారు, పగడం వంటి వర్చస్సు గలవారు, మెరేచున్న కుండలములు, కిరీటములు, మాలికలు దాల్చినవారు, ప్రకాశించుచున్న భవన శ్రేణులతో ఆ లోకమంతయు నిండి ఉన్నది. అందు ముక్తులు, నిత్యులు ఉందురు. ఆ భవనములలో యోగ్యులకు స్త్రీలు మేఘములో మెరుపు మెరిసినట్లు మెరేయుచుండిరి. లక్ష్మీదేవి రూపుదాల్చి ఉన్నదై ఆ భగవానుని పాదములకు తన విభూతులకు భూ నీల దేవి సమూహముతో పూజను చేయుచున్నది. ఆమె ఊయలలో ఊగుచుండగా చిలుకలు, కోరికీలలు, తుమ్మెదలు ఆమెను వెంటనంటి ఆమె గుణములను పాడుచుండెను. ఆమె భగవానుని చేష్టితములను ధ్యానము చేయుచుండును. అట్టి దివ్యలోకమున చతుర్ముఖ బ్రహ్మ లక్ష్మీపతిని దర్శించెను. అతడే యజ్ఞపతి. యజ్ఞములను నిర్వహించువాడు, ఆరాధింపబడువాడు, ఫలమునను ఒసంగువాడు అతడే. చేతనాత్మకమగు జగత్తునకు స్వామి అతడే. సత్యధర్మములయందు నిష్ఠగలిగిన భక్తులందరకు ప్రభు ఆయనే. సునందుడు, నందుడు మొదలగు సభాపతులచే అతడు సర్వదా సేవించబడుచుండును. తన సేవకులను అనుగ్రహపూర్ణమగు చూపులతో చూచి వారికి అమృతం వంటి ఆనందమును ప్రసాదించుచుండును. ప్రసన్నమగు మందహాసము, ఎర్రని నేత్రములు, సుందరమగు ముఖము, లక్ష్మీదేవి అధిష్ఠించిన వక్షస్థలము అతడు కలిగి ఉండెను. అతడు ఉత్కృష్టమగు ఆసనమును అధిష్ఠించి ఉండెను. తత్వములకు అధిష్టాన దేవతలకు శక్తులచే పరివృతుడై ఉండెను. సకల ఐశ్వర్యములచే సేవింపబడుచుండెను. ఐశ్వర్యము, సంసారులు ఎడ అనిత్యముగా కనపట్టును. కాని సర్వేశ్వరుని వద్ద అవి అన్నియు నిత్యములే వెలసిల్లినట్లుండును. అట్టి సర్వనియంతయగు పరమపురుషుని చతుర్ముఖ బ్రహ్మ దర్శించెను. ఆ భగవాను దర్శనముచే ఆనందము వెల్లి విరిసెను. హృదయమంతయు ఆనందముతో నిండి ఒడలు గగుర్పొడచెను. ప్రేమ నిండి కన్నుల బాష్పములు జాలువారెను. పరమహంసలచే భక్తి మార్గముచే ఏ పాదపద్మ పొందబడునో అట్టి భగవత్పాదాంజమును నమస్కరించెను. ఆ పరమపురుషుడు ప్రజలను సృష్టించు కార్యమునందు నియమింపబడువాడును, తన ఆజ్ఞను పాలించువాడును, తనయందు ప్రీతి గలవాడును అగు ఆ బ్రహ్మను తన చేతితో స్పృశించుచు సంతుష్టమైన మనసు గలవాడై మందహాసముతో ప్రకాశించు వాక్కుతో ఇట్లు పలికెను. ఓ వేదగర్భుడా, సృష్టి చేయవలని కోరి నీవు చేసిన తపస్సుకు నేను సంతోషించినాను. కేవలం బాహ్యముగా లోకమును కనపట్టుటకు మాత్రము యోగము చేయు యోగులకు నా దర్శనము లభింపదు. వరములను వసంగజాలిన నా నుండి వరమును కోరదలంచిన నీకు మంగళమవుగాక. పురుషుడు శ్రమలందుటకు అవధి నా దర్శనమే. నా దర్శనమైన తరువాత ఇక వారికి శ్రమ ఉండదు. నేను ఉండడి వైకుంఠమైన లోకమును నా సంకల్పముచే నీవు దర్శించితివి. నా ప్రేరణ చేతనే నీలో తపస్సు చేయవలనడి ప్రవృత్తి కలిగినది. నీవు సృష్టి చేయుటకు తోచక శోకించుచుండగా నేను నీకు తపః
అను మాటను వినిపింపజేసి తిని దానిని విని నీవు తపస్సు చేస్తివి. తపస్సు నా హృదయమును పరిపూర్ణముగా వశపరుచుకుని జాలినది. తపస్సే నా స్వరూపము. ఆ తపస్సు చేతనే ఈ విశ్వమును పాలించున్నాను. నా జ్ఞానమే తపస్సు, అదే నా ప్రభావము. భగవానుడు ఇట్లు పలకగా బ్రహ్మ ఇట్లు పలుకుచున్నాడు. హే భగవాన్, నీవే సర్వభూతముల హృదయమున అధివసించి ఉండువాడవు. ప్రాణికోటి ఇంద్రియములతో చేయి వ్యాపారమును దర్శించువాడవు. నీ జ్ఞానమునకు అవరోధం ఉండదు. అందుచే నీవు ఎవరు ఏమి చేయదలంచినను ఎరుంగగలవాడవు. నాథా, నేను ప్రార్థించున్న కోరికలు నీవు పూరింపవలెను. పరమాత్మకు దివ్యాత్మ స్వరూపమును, దానికంటే తక్కువదగు చేతనాచేతనాత్మకము తత్వములను, కర్మాధీనముకు ప్రాకృత రూపము లేని నీ యొక్క 2 రూపములను ఎరుంగదగిన బుద్ధిని నాకు అనుగ్రహింపుము. నీవు అనేక విధములకు శక్తులతో ఈ విశ్వమును ఆశ్చర్యకరమగు సహజ శక్తిచే నీవే నీ రూపముగా సృజించుచు, దానినే ఒకప్పుడు సంహరించుచు, మరల కొంతకాలం నిలిపి మరల సంహరించుచు క్రీడించుచున్నావు. సాలెపురుగు తనలో మరుగుపడి ఉన్న ద్రవముచే గూటిని నిర్మించి అందులో తానుండి మరల దానిని ఎట్లు తాను గ్రహించునో, నీవు కూడా అట్లే ఈ విశ్వమును నీవు నీ నుండి వెనక్కి తెచ్చి మరల్లోని గ్రహించుచున్నావని ఎరుంగగలిగిన బుద్ధిని నాకు అనుగ్రహింపుము. నీవు నాకు నేర్పిన విధముగా ప్రజా సృష్టిని పరాకులేక చేసేదను. నీ అనుగ్రహం వలన ఈ సృష్టి చేయుటచే నాకు ఏ విధమైన బంధము కలగకున్నట్లుగా నీవు అనుగ్రహింపుము. నీవు నన్ను మిత్రుని స్పృశించినట్లుగా స్పృశించి ఆదరించితివి. నీ అనుగ్రహముచే ఈ ప్రజా సృష్టి కార్యమునందు పొరపాటు లేక జీవులను ఉత్తమ, మధ్యమ, అధమ భేదములతో విభజించి సృష్టించెదను. కాని సృష్టి చేయుచున్న వాడను నేను అని అహంకారం నాకు కలగకుండా నీవు అనుగ్రహింపవలెను. ఇట్లు చతుర్ముఖ బ్రహ్మ ప్రార్థింపగా పరమరహస్యమగు ఎరుంగదగిన జ్ఞానమంతయు నిగూఢంగా చేరియున్న విజ్ఞానముతో కూడిన శాస్త్రమును రహస్యమును చతుర్ముఖ బ్రహ్మకు శ్రీ భగవానుడు ఉపదేశించెను. భగవానుడు ఉపదేశించినటువంటి ఆ భాగవతాన్ని మనం మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.